దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒకసారి బిగ్గరగా ప్రభునామాన్ని గర్పద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ పెద్దలకు, నాయకులకు, సేవకులకు, కమిటీ వారికి ఈ నెల సహవాస కూడికలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి వారు ఒక అవకాశం కల్పించి నాతో మాట్లాడి వాక్యం చెప్పమన్నప్పుడు నేను ముందు చెప్పాను, మొన్న నెలే మా చర్చలో అయిందని. మరలా వారు ఇది కొత్త కమిటీ మొదటి మీటింగ్ కాబట్టి మీరు తప్పకుండా సేవకుల్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పమని వారు కోరారు. కాబట్టి ఈ నెలలో మరి నేను దేవుని వాక్యం చెప్పడానికి ముందు నిలబడ్డాను. ప్రత్యేకంగా సెక్రటరీ గారు ఇంకా చాలా మాటలు మీరు చెబుతారు. ఈ సమయంలో ఇంతమందిగా మీరందరూ కలిసి వచ్చారు, కూడి వచ్చారు. 133వ సంకీర్తన మనం ధ్యానం చేసాం. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మనందరం కూడా బైబిల్స్ తెరచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు సమయానికే మనం ముందుకు వెళదాం, సమయాన్ని పాటిద్దాం ప్రియులారా. మరి వారు టైంకే ప్రారంభించారు కాబట్టి టైంకి దీనిని ముందుకు తీసుకెళ్ళి వారిని మరలా ఆశీర్వాదంతో ముగించుకుందాం. మనందరం బైబిల్స్ తెరచి ఆది కాండము 18వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా. ఆది కాండం 18వ అధ్యాయంలో వచనం 17 రాయబడిన ఒక మాట మనం ధ్యానం చేద్దాం. ఆది కాండం. అప్పుడు యెహోవా, నేను చేయబోయే కార్యాన్ని ఒకసారి అబ్రహామునకు దాచేదన. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సేవకులారా, ఈ ఉదయకాలం మందు ప్రాముఖ్యమైన సత్యాన్ని ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. మనం చాలా సందర్భాలలో ఈ సహవాసాన్ని ప్రారంభించినప్పుడు ఇది నిలబడుతుందా లేక ముందుకు సాగుద్దా అనుకున్నప్పుడు ప్రభు మహాకృప చేత ఇన్నేండ్లు నిర్విరామంగా ప్రభు దీన్ని నడిపించి జరిగించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. ఈ సమయం చాలా ముఖ్యమైనది. అలాగే గురువారం, శుక్రవారం కర్నూలులో ఉజ్జీవ పండుగలు ఉన్నాయి పిల్లలు. కర్నూలు మహానగరంలో ఉజ్జీవ పండుగలు ఉన్నాయి. గురువారం, శుక్రవారం నాడు మరలా నేను అక్కడికి వెళ్తున్నాను కర్నూలు మహాసభలో ప్రభు వాక్యం పంచుకోవడానికి. మరి ఉదయకాలం ముందు సేవకులుగా మీ అందరి మధ్యన ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. సేవకుల సహవాసం, సేవకుల మధ్యన దేవుని వాక్యాన్ని వినడం, పంచుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సమయంలో సొదొమ గొమొర్రా పట్టణాలను గూర్చి దేవుడు చాలా బాధపడుతున్నాడు. వాటి మొర్ర గొప్పదిగా ఉంది అని, అవి వినాశనానికి దగ్గరయ్యాయని, వాటి పాపం పరిపూర్ణమయ్యిందని, సంపూర్ణమయ్యే ఆ దోషం వారి మీదకి రాబోతుందని దేవుడు ఆ దోషములో తన వారు ఎవరైనా ఉంటే వారిని తప్పించాలనే ఉద్దేశంతో ప్రభువు కిందకు వచ్చినప్పుడు బైబిల్ రాయబడింది, సొదొమ గొమొర్రాల వినాశనం గురించి దేవుడు అనుకున్నాడు. ఆ అనుకున్న సందర్భాన్ని, ఆలోచనని అబ్రహాముతో దేవుడు దాచకుండా మాట్లాడాలని వస్తున్నాడు. చదువుకున్న లేఖన భాగాల్లో, నేను అబ్రహామునకు ఈ విషయాన్ని మరుగు చేస్తానా, అబ్రహామునకు ఈ విషయాన్ని నేను దాచిపెడతానా, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నా యొక్క మంచి స్నేహితుడిగా ఉన్నాడు, నా మనసులో భావాన్ని నేను దాచుకోలేను, ఈ నాశనం గురించి నేను అతనికి చెప్పాలి, అతనికి కావలసిన ఒకవేళ ఉంటే అతను ఆ యొక్క సందర్భాన్ని హెచ్చరిక వారికి చేస్తే వాళ్ళు తప్పించబడతారేమో అని దేవుడు తన మనస్సులో భావాన్ని దాచుకోకుండా తన యొక్క దాసుడైన అబ్రహాముతో దేవుడు వివరించి మనసు విప్పి మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మనకు భవిష్యత్తుని గురించి తెలియచేయాలి. భారతదేశంలో దేవుడు ఏం చేయబోతున్నాడో, ఈ కడవరి కాలంలో దేవుడు ఏం జరిగించబోతున్నాడు, అది వినాశనమే కానీ ఉజ్జీవమే కానీ, అది ఆశీర్వాదమే కానీ ఉగ్రతే కానీ, అది గొప్ప ఆత్మల పంటే కానీ లేక రాబోయే గొప్ప భయంకరమైనటువంటి శోధనే కానీ, దేవుడు ఈ దేనిని చేయబోతూ ఉన్నా ఆ చేయబోయే ప్రక్రియ దేవుడు నీకు నాకు చెప్పాలి. ఈ దేశ భవిష్యత్తు కోసం దేవుడు మనతో మనసు విప్పి మాట్లాడాలి. మన దేవుడు మనకు తేటగా బయలుపరచాలి. ఆయన ఏం చేయబోతున్నాడు, ఇంత గొప్ప పట్టణంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు దిగి వచ్చి మనతో తేటగా భవిష్యత్తుని గురించి చెప్పాలి. ఇంతగా దేవుడు ఒక వ్యక్తికి ఎందుకు ఆధిక్యత ఇచ్చాడు, ఒక మామూలు మనిషికి,
ఒక వృద్ధుడికి, ఒక ముసలివాడికి, ఒక వయసు పైబడిన వాడికి దేవుడు ఎందుకెంత గొప్పతనం ఇచ్చాడు. ఈ రోజున మన సేవా జీవితాల్లో మనం ఆధిక్యత పొందాలి, మనతో ప్రభువు మాట్లాడాలి, భవిష్యత్తులో మనకు ప్రత్యక్షపరచాలి, ఈ దేశమును గురించి దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం ఎలాంటి సేవలు చేస్తే, మనం ఎలాగో ముందుకు సాగితే మన తరములో మనం ఆశీర్వాదకరంగా మార్చబడతామో ఒక 4 ప్రాముఖ్య విషయాలు. దేవుడు వాడుకునే మనుష్యులు, దేవుని చేతుల్లో ఉన్న బోరలు, దేవుడి కడవరి కాలములలో తన మహిమార్థమే వినియోగించుకునే సాధనాలు, దేవుడు అంత్యకాలంలో వాడుకునే దేవుని పాత్రలు ఎలా ఉండాలి. ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక దైవజనుడు, ఒక కాపరి, ఒక ఉపదేశకుడు, ఒక బోధకుడు ఎలా ఉంటే ఇంత పెద్ద దేశాన్ని దేవుని కాళ్ళ ముందుకు తెస్తారో ఒక 4 మాటలు మీకు చెబుతాను. సొదొమ గొమొర్రాలను గూర్చి దేవుడు మనసులో దాచుకోకుండా, హృదయంలో ఉంచుకోకుండా, మర్మాన్ని గుండెలో ఉంచుకోకుండా, మర్మాన్ని సైతం మనసు విప్పి అబ్రహాముకు దేవుడు చెప్పాడు. భారతదేశం కొరకు మనకు దేవుడు చెప్పాలి, ఈ దేశంలో దేవుడు ఏం చేయబోతున్నాడో, ఈ నగరంలో దేవుడు ఏం జరిగించబోతున్నాడో ఆ ప్రతి చారిత్రాత్మక సత్యాన్ని దేవుడు మనతో మనసు విప్పి మాట్లాడాలి. అప్పుడే మనం ఈ తరాన్ని ప్రభు కొరకు గెలవగలం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అలాంటి కృప మనం పొందాలి అంటే, అలాంటి వ్యక్తులుగా భక్తులుగా మనం బ్రతకాలి అంటే మనం ఎలా ఉంటే దేవుడు మన జీవితాలు ఈ ఆధిక్యత ఇస్తాడంటే, మొట్టమొదటిగా ఎందుకు దేవుడు అబ్రహాముకు ఆధిక్యత ఇచ్చాడు, ఎందుకు దేవుడు మనసు విప్పి అబ్రహాముతోనే మాట్లాడాడు, ఎందుకు దేవుడు అబ్రహాము మొర్ర విని లోతును కాపాడినాడంటే, మొట్టమొదటిగా పిల్లలు చూడండి ఒకసారి. మొట్టమొదటిగా ఆదికాండము 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో వచనం 1 అండి. ఆదికాండం 12 మొదటి వచనం దగ్గరగా ఒకరు సహకరిస్తారు. ఇన్ని ఒక్కరు చదివితే నాకు అర్థం. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, అమ్మ అక్కడ చదువుతున్నారు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులారా, కల్దీయుల ఊరలో అబ్రహాము ఉన్నాడు, అన్యుల దేశంలో అబ్రహాము ఉన్నాడు. బొమ్మలు చేసేవాడు, రంగులు పూసేవాడు, బొమ్మలు అమ్ముకునేవాడు, వ్యాపారం చేసేవాడు, ధనమార్జించేవాడు, వ్యాపారంలోనే మునిగిపోయినాడు. అలాంటి అబ్రహాము జీవితంలో మహిమ కలిగిన దేవుడు మెసొపొతామియాలో ప్రత్యక్షమయ్యాడు. కల్దీయుల ఊరలో దేవుడే లేని జనముగా, నిబంధన లేని జనముగా, దర్శనం లేని జనముగా అబ్రహాము ఉంటున్నప్పుడు బైబిల్ చెబుతుంది, స్పష్టంగా చెబుతుంది. ప్రభు అంటున్నాడు, అబ్రహామా నీవు లేచి నీ బంధువుల దగ్గర నుండి, నీవు లేచి నీ దేశము నుండి, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని ప్రభువారు అబ్రహాముతో మాట్లాడారు. మనందరికీ తెలుసు, అబ్రహాముతో దేవుడు మాట్లాడితే తాను ఎక్కడికి వెళ్ళవలసి ఉందో అది ఎరగక అబ్రహాం వెళ్ళాడని హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు చెప్పిన చోటికి అబ్రహాము మ్యాప్ అడగలేదు, నావిగేషన్ అడగలేదు, బెనిఫిట్స్ అడగలేదు, గెయిన్స్ అడగలేదు, లాభం అడగలేదు, వెళ్తే ఇది చేస్తాను అడగలేదు. దేవుడు చెబితే, దేవుడు మాట్లాడితే, దేవుడు వెళ్ళమంటే, సమస్తాన్ని విడిచి పొమ్మంటే సమస్తాన్ని విడిచి అబ్రహాము దేవుని పిలుపు మేరకు ఆయన చూపించే దేశానికి బయలుదేరినాడు. వచనం 12 వచనంలో 5లో రాయబడింది, 12వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, అబ్రాము తన భార్య అయిన శారాయిని, సహోదరిని, కొడుకైన లోతును, హారానులో తానును వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశం వెళ్ళడానికి బయలుదేరి కనాను దేశానికి వచ్చినాడు. ఆమేన్. అందరూ చెబుతామండి ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము దేవుడి మాట విన్నాడు, ప్రభువు స్వరం విన్నాడు. ప్రభువు వెళ్ళమంటే సమస్తాన్ని పట్టుకొని, బైబిల్ రాయబడింది, అబ్రహాము తాను ఆర్జించిన యావదాస్తిని, తన భార్యను, తన అన్న లేక తన తమ్ముడు కొడుకైన లోతును, వీళ్ళతో పాటు తన పనివారిని, వీళ్ళతో పాటు యావదాస్తులను పట్టుకొని దేవుడు చెప్పిన ప్రాంతానికి అబ్రహాము కల్దీల ఊర్ అనే ప్రాంతంలో నుండి దేవుడు ఆయన పిలవగానే కనాను దేశానికి, తెలియని దేశానికి, పాలు తేనె ప్రవహించే ఆ వాగ్దాన భూమికి, ఆ కొండలు కొట్టున్న ప్రాంతానికి
దేవుని పిలుపు మేరకు అబ్రహాం బయలుదేరి వెళ్ళినాడు, చేరినాడు వాక్యం మాట్లాడుతుంది. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. ప్రభు మనల్ని దీవించి వాడుకోవాలి. మనం ప్రభువు సాధనాలుగా ఉండాలి. మన పరిచర్యలు 100 మందికో 50 మందికో గ్రామానికో వీధికో పరిమితం కాకూడదు. మన సేవలు దేశపు హద్దులను తాకాలి. 150 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశాన్ని మన సేవలు కదిలించాలి అంటే మనం ఏం చేయాలంటే మనందరము కూడా మనతో పాటు, మనమే కాదు మనతో పాటు మన బంధువులను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మనం ఆర్జించిన వారిని, సంపాదించిన వారిని, మన నెలవరులను, మన స్వకీయులను, మనతో ఉన్న సర్వములో ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేయాలంటే మనం వెంట పెట్టుకొని కనాను వరకు తోడుకొని రావాలి. ఎవరిని ప్రభు వాడుకుంటాడంటే, ఒకటి అబ్రహాము తనతో ఉన్నవారిని కనాను వరకు నడిపించినవాడు. తను ఒక్కడే వెళ్ళలేదు, తనతో పాటు తనతో ఉన్న యావత్ మందిని, యావత్ ఆస్తిని, సర్వాన్ని అబ్రహాము కూడబెట్టుకొని తనతో పాటు వెంట పెట్టుకొని కనాను వరకు వెళ్ళినాడు. ఈ రోజున నడిపించేవారు దేవుని కావాలి. నేనొక్కడనే పాడి, నేనొక్కడనే చెప్పి, నేనొక్కడనే వాడబడి, నేనొక్కడనే చర్చ కట్టి, నేనొక్కడనే సాక్ష్యం ఇచ్చి, నేనొక్కడనే కాదు, నాతో ఉన్నవారు కూడా నా వెనక రావాలి. నాతో ఉన్నవారిని నేను ఒడ్డుకి చేర్చాలి. నాతో ఉన్నవారిని నేను నడిపించుకొని వెళ్ళాలి. నాతో ఉన్న సర్వ సంపదలు కూడా కనాను వరకు రావాలి. మధ్యలో ఆగిపోకూడదు. కష్టాలే వస్తాయి, బాధలే వస్తాయి. అబ్రహాం పిలుపు అందుకున్నప్పుడు 75 ఏళ్ల వాడు, 75 ఏళ్ల ఈడున్న ఈ వృద్ధుడు, 75 ఏళ్ల వయసులో ఈ ముసలివాడు దేవుని పిలుపు అందుకున్న తర్వాత తను ఒక్కడే పోలేదు, తన భార్యను తోడుకెళ్ళాడు. భార్యే కాదు, లోతును తోడుకెళ్ళాడు. లోతునే కాదు, ఒంటెలు, గొర్రెలు, మేకలు, ఆవులు, ఆస్తిని అంతటిని పట్టుకెళ్ళాడు. ఆస్తే కాదు, తనతో ఉన్న వారిని అందరినీ కూడా వెంట పెట్టుకొని కనాను వరకు తీసుకువెళ్ళాడు. అవును, మనం మనతో ఉన్నవారిని కనాను వరకు తోడుకొని వెళ్ళాలి. మనము మెసొపొతామియాను విడిచిపెట్టాలి. మనము కల్దీయుల ఊర విడిచిపెట్టాలి. మనము బబులోనుని విడిచిపెట్టాలి. మనము మిద్యానుని విడిచిపెట్టాలి. మనము ఐగుప్తుని మానేయాలి. మనందరము పరమ కనాను వరకు నడిపించబడి మనతో ఉన్న వారిని చేర్చగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక నాయకుడు అనేవాడు, ఒక సేవకుడు అనేవాడు దేవుడు తనకిచ్చిన వారిని కనాను వరకు నడిపించే సమర్థుడు కావాలి. వాగ్దాన దేశం వరకు తోడుకుని వెళ్ళేవాడు కావాలి. మార్గ మధ్యలో విడిచిపెట్టి ఇతను జారిపోయి వాళ్ళని ముంచేసి ఇతను పడిపోయి వాళ్ళు వదిలేస్తే అది పరిచర్య ఎంత మాత్రం సార్థకం కాదు. మనందరమును మనకి ఇచ్చిన వారిని, మన సంఘమును, మన గ్రామాలు, మన వీధుల్ని మనం వెంట పెట్టుకొని ప్రభువు కొరకు లోకాన్ని విడిచిపెట్టి కనానుకు రావాలి. వాగ్దాన భూమికి రావాలి. ప్రభువు చిత్తమునకు రావాలి. ఆయన ఇచ్చినా ఈకపోయినా, ఆయన చేసినా చేయకపోయినా, మార్గ మధ్యలో మనతో ఉండినా ఉండకపోయినా, ఏది ఏమైనా, కడుపే కాలినా, పస్తులే పడినా, రోగాలే వచ్చినా, సింహాల బోనే ఎదురైనా, అగ్నిగుండమే ఎదురైనా, సంద్రాల ఎదురైనా, మన యాత్ర సాగిపోవాలి. కనాను వరకు మనం చేరాలి. నాయకుడు, వాడబడే నాయకుడు ఒకటి ఏం చేస్తాడంటే తనతో ఉన్నవారిని వాగ్దాన భూమికి తోడుకు వెళతాడు. ఆమేన్, హల్లెలూయా. సేవకుడు, అభిషక్తుడు తనతో ఉన్న వారిని, తనకు ప్రభు ఇచ్చిన వారిని వాగ్దాన దేశం వరకు తోడుకు వెళతాడు. కనాను వరకు తోడుకు వెళతాడు. సంఘమా, మనకు ప్రభు ఎవరిని ఇచ్చినారు? అది కొద్ది మంది కావచ్చు, తక్కువ మంది కావచ్చు, చిన్న సంఘాలు కావచ్చు, చిన్న మంది కావచ్చు. మనతో ఉన్నవారిని మనం తోడుకొని వెళ్ళాలి. వారు అలసిపోతే, వారు సమస్యలిపోతే వారికి ధైర్యం ఇవ్వాలి. వారు సమస్యలు జారిపోతే వారిని లేవనెత్తాలి. వారు ఆరిపోతే వారిని మండించాలి. మనమే దిక్సూచిగా మారేవారుగా ఉండాలి. ఈ దేశానికి దశ దిశ ఇచ్చేవారుగా మనం మార్చబడాలి. నేనొక్కడనే గమ్యం చేరిపోతే అది గొప్ప కాదు. నేనొక్కడనే బాగుండి, నేనొక్కడనే ఇల్లు కట్టుకొని, నేనొక్కడనే సుఖం అనిపిస్తే కాదు. నాతో ఉన్నవారు, ప్రభువు నాకిచ్చిన వారు, ప్రభువు నాకిచ్చిన సమాజం, ప్రభువు నాకిచ్చిన ఈ దేశమంతా కూడా ఒడ్డుకు చేర్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో ఇక్కడ చదువుతున్నారు వాళ్ళు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో వచనం 9. ఇక్కడ ఉన్నవారు నాకు సహకరిస్తే రికార్డింగ్ కూడా అవుతుంది, నాకు వినబడుతుంది. యోహాను సువార్త 18వ అధ్యాయంలో వచనం 9 అండి.
9వ వచనం తొందరగా అండి. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరినైనా ఆమేన్ గట్టిగా హల్లెలూయా. అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు. ఇది యేసు ప్రార్థన. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, అమ్మేసి స్వామిద్రోహం చేసి ముద్దు పెట్టుకొని డబ్బుకు కక్కుర్తపడి ప్రభువుని అప్పగించేవాడు ఉన్నాడు. అలాంటి వాడికి సైతం అవకాశం ఇచ్చి ప్రభు అంటున్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన వారిలో, నీవు నాకు అనుగ్రహించిన వారిలో, నీవు నాకు స్వస్థమిచ్చినటువంటి ఈ సైన్యంలో ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు. వస్తే రాని, పోతే పోని, కొత్తోడు వస్తాడు, పాత నీరు పోవాలి, మరొకడు వస్తాడులే, ఇంకోటి పుడతాడులే, ఆ స్థానం భర్తీ అవుతుందిలే అన్న మాటలే కాదు, మనకు దేవుడిచ్చిన వారిని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకొనబద్దులం కావాలి. ఆమేన్. ప్రభు మనకి ఇచ్చిన వారిని మనం పోగొట్టుకోకుండా, ఇస్కరియోతు యోధా లాంటి వాడు ఒకవేళ ఉన్నా అలాంటి వాడిని సైతం ప్రేమించి ముందుకు తీసుకువెళ్ళి ప్రభువు రాజ్యాన్ని కట్టేవాడే నాయకుడు, ప్రభువు రాజ్యాన్ని ప్రకటించేవాడే నాయకుడు. యేసయ్య అంటున్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన వారిలో, అనుగ్రహించిన వారిలో నేను ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోలేదు. నేను అందరిని కూడా కూడబెట్టుకున్నాను, అందరిని నేను నిలబెట్టుకున్నాను, అందరూ నా చెంత ఉన్నారు తండ్రి అని యేసయ్య బోధించినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాలపు సమావేశంలో ప్రియ సేవకులారా, మనందరము కూడా మనము నాయకులుగా, మనము సేవకులుగా, మనమందరము కూడా మనతో ఉన్న వారిని మనం ముందుకు నడిపించబద్దులం కావాలి. ఎప్పుడైతే మనం మనతో ఉన్న వారిని నడిపించగలుగుతామో, ఒడ్డుకి చేర్చగలుగుతామో, తిరుగు లేకుండా దేవుడు మనసు మనతో మాట్లాడతాడు. ఈ దేశ భవిష్యత్తుని మన ద్వారా దేవుడు మారుస్తాడు. అద్భుతాలు చేసే పాత్ర దేవుడు మనం ఉంచబోతున్నాడు. అవి జరగాలి అంటే ఒక నాయకుడు తనతో ఉన్న వారిని కనాను వరకు తోడుకు వెళ్ళాలి. ఆమేన్. ఒకటి అబ్రహాము నడిపించినవాడు, తనతో ఉన్నవారు నడిపించినవాడు, తాను నడిచినవాడు, తన ఉన్న సమాజాన్ని నడిపించాడు, వాగ్దాన భూమి వరకు తీసుకువెళ్ళాడు. అలా మనం ముందుకు వెళ్దాం సేవకులారా. ఆది కాండములోనే రెండవ విషయం, ఆది కాండంలో 12వ అధ్యాయంలో, ఆది కాండం 12 అధ్యాయం వచనం 6 అండి. 12:6. అప్పుడు అబ్రహాము షెకెములో ఒక స్థలానికి వచ్చాడు. చేరాడు. అప్పుడు కనానీయులు ఆ దేశంలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఒకటవదిగా నడిపించినవాడు, తనతో ఉన్నవాడిని ప్రతి ఒక్కరిని నడిపించినవాడు. భార్యను నడిపించాడు, తమ్ముడు కొడుకుని నడిపించాడు, సంపదను నడిపించాడు, తన కష్టాన్ని నడిపించాడు, తనతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాగ్దాన భూమికి నడిపించాడు. ఒకటి. రెండవదిగా వాక్యం మాట్లాడుతుంది, అబ్రహాము కనాను దేశానికి రాగానే, ఆ వాగ్దాన భూమికి రాగానే అక్కడ అబ్రహాముకి దండలేసిన వాళ్ళు, చప్పట్లు కొట్టిన వాళ్ళు, జేజేలు పలికిన వాళ్ళు, ముందు నడిచిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ప్రాంతానికి చేరుకోగానే అక్కడ అప్పుడు కనానీయులు ఉన్నారు. కనానీయులు అంటే రాక్షస జాతి వాళ్ళు, ఇనపరదాలు కలిగిన వారు, భయంకరమైన భీకర యుద్ధాలు చేసేవారు, దయాదాక్షిణ్యం లేనివారు. కనానీయులు అంటే విపరీతమైనటువంటి పాపానికి దాసులు, దేవుని నిబంధనలను మీరిన వారు, దేవుని శత్రువులు. అలాంటి అన్య జనాంగం ఆ భూమిలో ఉన్నారు. అలాంటి శత్రువుల ప్రాంతానికి అబ్రహాం వెళ్ళినప్పుడు, అబ్రహాము తన భార్యతో ఉంటున్నప్పుడు 75 ఏళ్ళ వాడు అబ్రహాము, ముసలివాడు. ఆ ముసలి వయసులో తెలియని ఊరు వెళ్ళి, తెలియని వారి మధ్యకి వెళ్ళి శత్రువుల మధ్య నివాసం ఉంటున్నప్పుడు బైబిల్ రాయబడింది, అబ్రహాం భయకంపిత అడిగి ఉంటాడు, జడిసిపోయి ఉంటాడు. కానీ బైబిల్ రాయబడింది, అప్పుడు అబ్రహామునకు యెహోవా ప్రత్యక్షమైనాడు. వాడబడే సేవకుడు ఎలా ఉంటాడు? ప్రజలను నడిపిస్తాడు, ఒడ్డుకు నడిపిస్తాడు, సత్యం కోసం నడిపిస్తాడు, చేయి పట్టుకుని నడిపిస్తాడు, ఒక్కరిని పోగొట్టుకోడు, అందరిని కూడగట్టుకుంటాడు. రెండు, వాడబడే సేవకుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రత్యక్షతను పొందుకుంటాడు. ఈ ఆఖరి దినాలలో మనందరి బ్రతుకులలో మన సేవ ఫలభరితం కావాలి అంటే
మనందరం ప్రభు కొరకు విరివిగా వాడబడాలి అంటే, విరవబడిన రొట్టెగా మారి వేల మంది ఆకలి మనం తీర్చాలి అంటే మనందరం మరొకసారి దేవుని ప్రత్యక్షత పొంది తీరాలి. దేవుని ప్రత్యక్షత మనకు కావాలి. దేవుని మనం కన్నులతో చూడాలి. ఎప్పుడో సేవకు వచ్చినప్పుడు మనం చూసాం, ప్రారంభ రోజుల్లో మనం చూసాం, తొలిటి రోజుల్లో మనం చూసాం. ఆ ప్రత్యక్షతను మనం పోగొట్టుకున్నాం. మరొక్కసారి కన్నానీల మధ్య మనం ఉన్నాం, అన్యుల మధ్య మనం ఉన్నాం, శోధనలో మన మధ్యన ఉన్నాం, బాధల్లో మనం ఉన్నాం. ఈ బాధల మధ్య, ఈ శోధనల మధ్య మన బ్రతుకు బలపరచబడాలి అంటే దేవుడే మనకు ప్రత్యక్షం కావాలి. ఆమేన్. ప్రభువు మనకు ప్రత్యక్షం కావాలి. రెవల్యూషన్ మనకు కావాలి. దేవుడు మనకు అగపడాలి. ఈ ఉదయకాల ఆరాధనలో, ఉదయకాల సమావేశంలో సేవకులారా, భారతదేశంలో మార్పులు రావాలి అంటే దేవుడిని చూచే ఒక సేవకుడు దేవునికి కావాలి. యెహోవాయే దేవుడని రోషంతో అగ్నిని కురిపించే ఏలియాలు కావాలి. దుప్పటి పట్టుకొని ఏలియా దేవుడు ఎక్కడని యోర్దానుని బద్దలు చేసి పాలు చేసే ఎలీషా దేవుని కావాలి. రోషమున్న సేవకుల సమాజం ప్రభువు కావాలి. దేవునికి ఇలాంటి సమూహం కావాలని కోరుతున్నాడు. అబ్రహాం ముసలివాడే కానీ దేవుడు వచ్చి మనసు మాట్లాడాడు. దేవుడు తన మొర్ర విని లోతుని తప్పించాడు. కారణం ఏంటంటే అబ్రహాము తనతో ఉన్న వారిని నడిపించిన సేవకుడు, ఒడ్డుకు నడిపించాడు. రెండో, అబ్రహాము వ్యక్తిగత ప్రత్యక్షత పొందాడు, పర్సనల్ రెవల్యూషన్ పొందాడు. ఈ రోజున మా అమ్మ కనిపించాడండి, మా నాన్న కనిపించాడు, మా తాత కనిపించాడు, అక్కడ నేను ఉత్తరం రాస్తే మన ఇక్కడ కనబడి వాళ్ళని ప్రవచిస్తే అని కాదు. వ్యక్తిగతంగా సేవకులుగా దేవుడు మనతో తేటగా మాట్లాడాలి. వ్యక్తిగతంగా సేవకులు మనకు దర్శనం ఇవ్వాలి. నీతో నాతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడి, మోసేతో సీనాయి కొండ మీద మాట్లాడినట్టుగా మనతో మాట్లాడి తీరాలి. అప్పుడే మన సేవలు ఫలభరితం అవుతాయి, మన సంఘాలు దేదీప్యమానం అవుతాయి, మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, మన నైరాశ్యం పోతుంది. వెలుగు కలుగును కాక పలికితే వెలుగు కలుగుతుంది, చీకటి పారదల పడుతుంది. అవి జరగాలి అంటే ప్రత్యక్షత మనం పొంది తీరాలి. రెవల్యూషన్ మనకు కావాలి. ఈ ప్రత్యక్షతలు కావాలి అంటే మనందరి జీవితాల్లో ఏం జరగాలి? పిల్లరా, రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో ప్రత్యక్షత కావాలి అంటే, ప్రత్యక్షత మనం పొందాలి అంటే, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో వచనం 11 అండి. 19:11. అందుకు ఆయన, నీవు వెళ్ళి పర్వతము మీద యెహోవా సముఖమునందు బలమైన పెనుగాలులు లేచినాయి, యెహోవా వైపునకు పర్వతముల బద్దలైనాయి, శిలలు చిన్న భిన్నమయ్యాయి. బలమైన పెనుగాలులు వచ్చినాయి, శిలలు చిన్న భిన్నమయ్యాయి, కొండల బద్దలైపోయినాయి. బలమైన పెనుగాలుల మధ్య దేవుడు ప్రత్యక్షం కాలేదు. బలమైన పెనుగాలులు వచ్చినాయి కానీ దేవుడు ప్రత్యక్షం కాలేదు. అలా మనం ముందుకెళ్తే గాలి అయిపోయింది, భూకంపం కలిగింది. ఒకటి, పెనుగాలుల మధ్య ప్రత్యక్షం కాలేదు. రెండు, భూకంపాలు వచ్చిన ప్రత్యక్షం కాలేదు. చాలండి. ఒకటి, పెనుగాలులు వచ్చినాయి, అందరూ చూడండి ఒకసారి, ప్రత్యక్షం కాలేదు. రెండు, భూకంపం వచ్చింది, ప్రత్యక్షం కాలేదు. మూడు, మెరుపు పుట్టింది, ప్రత్యక్షం కాలేదు. పెనుగాలులు ఆగిపోయినాయి, భూకంపం ఆగిపోయింది, మెరుపు ఆగిపోయింది, అన్నీ ఆగిపోయి నింబలనం కాగానే, నిశ్శబ్దము కాగానే, సైలెంట్ కాగానే యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమాయెను. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ప్రమాణంతో మాట్లాడాలి అంటే మన కేకలు, మన అరుపులు, మన తగువులు, మన వాగ్వాదాలు, మన జగడాలు, మన ఆర్గ్యుమెంట్స్, మన డిబేట్లు అన్నీ ఆగిపోయి మనందరము నిమ్మలంగా మార్చబడాలి. మనం సాధువు కావాలి, మనము నెమ్మది కావాలి, మనందరము కూడా సైలెంట్ కావాలి. ఎప్పుడైతే మెరుపులు ఆగిపోతాయో, ఎప్పుడైతే భూకంపం ఆగిపోతుందో, ఎప్పుడైతే పెనుగాలులు ఆగిపోతాయో, అంత నిశ్శబ్దం అవుతుందో, ఆ నిశ్శబ్దములోనే మన దేవుడు మనకు ప్రత్యక్షమే మాట్లాడి ఎలీషా కోసం మనకు ఉపదేశిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యాయీరింటికి ప్రభు వచ్చాడు.
యాయిరు ఇంటి చుట్టూ గోలగా ఉంది. డోలకులు, డప్పులు, తాళాలు కొట్టేవారు ఉన్నారు. యాయిరు కూతురు చనిపోయింది. పెద్ద ఘోషగా ఉంది. ప్రభు అంటాడు, ఈ గొళ్ళు ఆపండి, ఈ ఘోష ఆపండి, నాకు స్థలం ఇవ్వండి. నేను తల్లి తక్కువైన బిడ్డను లేపాలి అంటే, నీ కూతురు 12 ఏళ్ల బిడ్డ బ్రతికి బట్ట కట్టాలి అంటే, యాయిరు ఈ ఘోష నాకు పనికిరాదు. అవును, మన ఘోష, మన శబ్దం, మన భూకంపాలు, మన పెనుగాలులు, మన మెరుపులు, మన ఆధిక్యతలు, మన అర్హతలు, మన డిగ్రీలు, మన డబ్బు, మన కులం, మన బలమంతా చచ్చిపోవాలి. మనం నిశ్శబ్దం అవ్వాలి. అప్పుడే ప్రభు మనకు ప్రత్యక్షమగుతాడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడాలి. ప్రత్యక్షం కావాలంటే ఒక వ్యక్తి సానుకూలపరచబడాలి. ఒక వ్యక్తి సైలెంట్ కావాలి. ఏ శబ్దం వినబడిన ప్రభు మాట్లాడడు. అన్ని నిశ్శబ్దం అయిపోతే, నిశ్శబ్దములో, నైరాశ్యములో, ఆ కారు మేఘాలలో ప్రభు వచ్చి నీతో నాతో మాట్లాడి ప్రత్యక్షమవుతాడు. మనం ప్రభువును చూడగలిగితే, మనం చూడగలిగితే మన ద్వారా దేశమంతా దేవుణ్ణి కలుసుకుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటేవదిగా బలమైన సేవకులు ప్రజలను నడిపిస్తారు. ఎక్కడికి? అక్కడికి కాదు, ఆత్మీయత చెంతకు నడిపిస్తారు. ఎక్కడికి? వాగ్దాన భూమి చెంతకు నడిపిస్తారు. 2, వాడబడే సేవకులు ఏం చేస్తారంటే, రెండవదిగా దేవుని ప్రత్యక్షతను పొందుకుంటారు. శ్రమల మధ్యన, కష్టాల మధ్యన, కనానీయుల మధ్యన, శత్రువుల మధ్యన, శోధన మధ్యన ప్రభువును చూస్తారు, ప్రభువును కలుసుకుంటారు, వాళ్ళు దీవించబడతారు. అలా మనం ముందుకు వెళ్దాం. 3వదిగా సేవకులారా, 4 మాటలు చెప్పి ముగిస్తాను నేను. 3వదిగా అదే ఆదికాండములో 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో వచనం 7 ఒక చదువుతుండగా మనం మిగిలిన వారు చూద్దామండి. 12:7 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు, నీ సంతానముకు ఈ దేశం ఇస్తానని చెప్పినప్పుడు, అప్పుడు అబ్రహాము తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. దేశపు దశ మారాలి. మన బ్రతుకుల్లో మనం బ్రతుకుంటుండగా ఉజ్జీవ జ్వాలలు రగల్చబడాలి అంటే, 1 మనము నడిపించే వారము కావాలి. 2 ప్రత్యక్ష పొందువారం కావాలి. 3 మనము మహాదేవునికి బలిపీఠము కట్టువారము కావాలి. మనం ప్రార్థనా వీరులం కావాలి. ప్రసంగాలతోనా, కేకలతోనా, డబ్బులతోనా, మాటతోనా, అరుపులతోనా చేయలేని కార్యాలు ప్రార్థన ద్వారా జరిగించబడతాయి. ప్రభు ప్రార్థన ద్వారా జరిగిస్తాడు. 75 ఏళ్ల ముసలం వాడు ఒడ్డుకు చేరగానే, గమ్యానికి చేరగానే, కనానుకు చేరగానే కాళ్ళు చాపుకొని పడుకొని, దుప్పటి కప్పుకొని పడుకొని, భార్యతో ఊసిలాడి ఆ మాట ఈ మాట చెప్పుకొని తినలేదు. అక్కడికి వెళ్ళి కనానీయుల శత్రువుల మధ్య అబ్రహాము ప్రత్యక్షణ పొంది యెహోవా దేవునికి బలిపీఠము కట్టినాడు. బలిపీఠం కట్టినాడు. దేవుడు మనతో మాట్లాడి సొదొమ గొమొర్రా వినాశనం నుంచి ఈ దేశాన్ని దేవుడు ఒడ్డుకు చేర్చి కాపాడాలి అంటే, ఇంత పెద్ద దేశంలో దేవుని జీవం పోయబడాలి అంటే, తెగుళ్ళు ఆగిపోవాలి అంటే, మన శాసనాలు నిలిచిపోవాలి అంటే, మనందరమును దేవునికి బలిపీఠము కట్టువారము కావాలి. బలిపీఠాలు నిర్మాణము చేయాలి. బైబిల్ రాయబడిన అందరికీ తెలుసు, రాజుల గ్రంథంలో ఆ బలిపీఠం పడద్రోయబడిందని రాజుల గ్రంథంలో ఉంది. బలిపీఠాన్ని పడద్రోసారు, అది మొక్కలైపోయింది. బలిపీఠం కూలిపోయింది. కూలిపోయిన, చెదిరిపోయిన, పడిపోయిన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టే ఏలియాలు దేవుని కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదోనీరామ్ జడ్సన్ అని ఒక యవనస్తుడు, చిన్న వయసులోనే ఒక పెద్ద సంపన్న కుటుంబంలో అమెరికాలో దేశంలో పుట్టాడు. అమెరికాలో ఒక పెద్ద ఇంట్లో పుట్టాడు. 9 ఏళ్లకు నాన్నను, 13 ఏళ్లకు అమ్మను పోగొట్టుకున్నాడు. సర్వాన్ని పోగొట్టుకొని నిరుత్తరుడైపోయాడు. ఒంట్లో వ్యాధి ఉంది. చిన్నప్పుడు అనాథ అయిపోయాడు. ఆస్తులన్నీ పోయినాయి. ఆఖరికి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. అలాంటప్పుడు 21వ ఏట మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకున్నాడు. దేవుని పరిచర్యకి వెళదామని అనుకున్నాడు. 3 ఏళ్ళు బైబిల్ కాలేజీకి వెళ్ళాడు. తర్పీదు పొందాడు. ఆరోగ్యం సహకరించక మధ్యలో మరలా ఆ సేవను విడిచిపెట్టి వచ్చేశాడు. కరెక్ట్గా 25వ ఏట సంపూర్ణ సేవ కొరకు ప్రభు దర్శనం మేరకు
దేవుని సేవకుల పిలుపు మేరకు రెడ్ ఇండియన్స్ మధ్యకు సేవకు వెళ్ళాడు. రెడ్ ఇండియన్స్ అంటే అమెరికా దేశంలో నరమాంస భక్షకులు, ఆఫ్రికాలో ఉన్నటువంటి వారికన్నా ఘోరమైన వారు, అనాగరికులు, నాగరికత తెలియదు, అలవాట్లో ఉన్నవాళ్ళు, లేకపోతే భయంకరమైన కట్టుబాట్లో ఉన్నవాళ్ళు, మనుషుల్లే చంపుకొని తినేస్తారు వాళ్ళు. ఎవరి మాట వినని మూర్ఖులు వారు, నరమాంస భక్షకులు ఈ రెడ్ ఇండియన్స్. అలాంటి రెడ్ ఇండియన్స్ మధ్యకు 25వ ఏట సేవకు వెళ్ళి ఆ సేవలో సాగుతూ అన్నీ పోగొట్టుకొని, జీవితంలో అన్నీ పోగొట్టుకొని వినని వారి మధ్యకి వెళ్ళి ఆ నరమాంస భక్షకులకు సువార్త చేసి, వారు వినకపోయిన వారికి వారి భాషలు చెప్పడానికి ప్రయత్నం చేసి, ఒక రొట్టె తినడానికి ఆయన 20 కిలోమీటర్లు వెళ్ళేవాడు. ఒక రోజుకి ఒక రొట్టె తినడానికి 20 కిలోమీటర్లు వెళ్ళేవాడు. ఒక రొట్టె సంపాదించుకోవడానికి, ఒక రొట్టె కోసం. ఆ రొట్టె బూజు పెట్టిన రొట్టె దొరికేది, కంపు కొట్టిన రొట్టె దొరికేది, పాచిన రొట్టె దొరికేది. ఆ రొట్టెకి 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకొని దాన్ని తిని మురుగు నీళ్ళు తాగి, కాలువ నీళ్ళు తాగి, గోతులో నీళ్ళు తాగి ఆ రెడ్ ఇండియన్ మధ్యకి వెళ్ళి వారికి సువార్త చేయడం ప్రారంభించాడు. 25వ ఏట సేవకు వెళ్ళాడు. ఇలాగ వెళ్ళడం వలన ఒంట్లో ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు టీబీ జబ్బు ఉంది, క్షయ వ్యాధి ఉంది. దగ్గితే ప్రసంగం చేస్తే రక్తం ముద్దలుగా పడిపోయేది. ప్రసంగం చేస్తూ రక్తాన్ని ముద్దలు కక్కుకుంటూ ప్రసంగం చేసుకుంటూ ఆయన 29వ ఏడు వరకు, అంటే 4 ఏళ్ళు సేవ చేశాడు. కేవలం 4 ఏళ్ళే. 25 ఏట సేవకు వచ్చాడు, 29 ఏట వరకు సేవ చేశాడు, 4 ఏళ్ళే సేవ చేశాడు. ఆఖరికి ఆ 4 ఏళ్ళ పరిచర్య ప్రతిఫలంగా దేవుడు రెడ్ ఇండియన్స్ మధ్యన ఉద్యోగం ఇచ్చి చిన్నను మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఆ నరమాంస భక్షులందరినీ దేవుడు మార్చి అందరినీ ప్రభువుకు దగ్గర తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యలో టెక్సాస్ నుండి, బోస్టన్ నుండి, వాషింగ్టన్ DC నుండి ఫోన్స్ వచ్చినాయి, మెయిల్స్ వచ్చినాయి. నువ్వు తిరిగి మా సంఘాలకి రా, మా ప్యారిస్కి రా, మా సంఘాల్లో బోధించు, నీకు డాలర్స్ ఇస్తాము, నీకు డబ్బులు ఇస్తామని ఆఫర్స్ చేస్తే ఎవడు రమ్మన్నా వెళ్ళకుండా సుఖభోగాలు మానేసి 4 ఏళ్ళే సేవ చేసి 29 ఏళ్ళకే చచ్చిపోయాడు. ఆయన 29 ఏళ్ళకి రక్తం కక్కుకొని చచ్చిపోయాడు. టీబీ జబ్బుతో, క్షయ వ్యాధితో రక్తాన్ని కక్కుకొని 29 ఏళ్ళకే రెడ్ ఇండియన్స్ మధ్యన ఉద్యోగం కొరిగే పనిచేసి వారందరి మార్పుకు పునాది వేసి వారందరి ప్రభు దగ్గర తీసుకొచ్చి వారందరి ఆత్మల సంపద కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి చిన్న వయసులో చనిపోయాడు. అతని కొరకు జొనాథన్ ఎడ్వర్డ్స్ అని ఒక మహాభక్తుడు, ఇంగ్లాండ్లో బలంగా వాడబడే సేవకుడు ఒక బుక్ రాశాడు ఆయన కోసం. ద లైఫ్ ఆఫ్ అదోనిరామ్ జడ్సన్ అని ఒక బుక్ రాసి విడుదల చేస్తే ఆ బుక్ చదివిన వాళ్ళు ఒకడే విలియం కేరీ ఇండియాకి వచ్చాడు. విలియం కేరీ గారు, మీరు ఎందుకు ఇండియా వచ్చారంటే ఆ యొక్క అదోనిరామ్ జడ్సన్ బుక్ నా జీవితాన్ని ప్రభావితం చేసింది అన్నాడు. హెన్రీ ముర్రే, ఆండ్రూస్, ఇంగ్లాండ్కి వెళ్ళిన జాన్ వెస్లీ, వీళ్ళందరికీ కూడా ఈ జడ్సన్ బుక్కే మార్గమైంది. సేవకులారా, మనము చేసే సేవలు చిన్నవి కావచ్చు, మన పరిచర్లు గ్రామాల్లో ఉండవచ్చు, మన జోబులో డబ్బులు లేకపోవచ్చు, మన ఒంట్లో ఆరోగ్యం లేకపోవచ్చు, తిని మన ఇంట్లో లేకపోవచ్చు, కానీ మన సేవలు వేల మందిని ప్రభావితం చేయాలి, మన తరాన్ని శాసించేదిగా మారాలి. మనందరము కూడా అదోనిరామ్ జడ్సన్ కన్నా బలంగా వాడబడాలి. మన తరువాత వారు మనల్ని చూసి సేవకు రావాలి. సేవ చేస్తే ఇలాగూ చెయ్యాలి, చస్తే ఇలాగూ చావాలి అనుకున్న సేవకులు ప్రభువు కావాలి. 4 ఏళ్ళే సేవ చేశాడు. 4 ఏళ్లలో ఏ సుఖాలు ఆశించకుండా పాచిపోయిన రొట్టె తిని, మురుకు నీళ్లు త్రాగి, రక్తాన్ని కక్కుకొని రెడ్ ఇండియన్స్ మధ్యన ఉజ్జీవాన్ని రగల్చి వాళ్ళందరి మార్పుకు నాంది పలికాడు. అలాంటి సేవకులు, అలాంటి జడ్సన్లు ఈ దేశానికి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రింబగళ్ళు గడ్డి వాముల మధ్య ఉండేవాడు. గడ్డి వాములు, ఆయనకి ఇల్లు లేదు, అడవిలో గడ్డి వాములు ఉంటే ఆ వాముల మధ్యకి వెళ్ళి అక్కడే పండుకొని ఆ చలిలో, మంచు కొరికే చలిలో ఉండి రాత్రింబగళ్ళు మోకాల మీద ఉండి రెడ్ ఇండియన్స్ మార్చు దేవా అని రక్తాన్ని కక్కుకొట్టు ప్రార్థన చేసేవాడు. అంత ప్రార్థన పరుడు కాబట్టే దేవుడు ఆయనని 4 ఏళ్ల సేవలోనే బలంగా వాడుకున్నాడు. మనం చేసే అనుభవాలు లేకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ మనకు ఉండకపోవచ్చు, కానీ మన సేవలు దేశాన్ని తాకేవుగా మారాలి. మన ఫెలోషిప్లో ఇలాంటి అదోనిరామ్ జడ్సన్లు లేవాలి. రోషమున్న సేవకుల సమూహం లేవాలి. ప్రభువు కొరకు నిలబడేవారు కావాలి. ఎదిరించేవారు కావాలి. దేవుని అగ్నిని కురిపించేవారు, మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకొని దేవుని కొరకు ఏడ్చి వర్షాన్ని కురిపించే భక్తులు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాంతాలు మారాలి అంటే, మన ప్రాంతాల ప్రభు కోసం పట్టబడాలి అంటే బలిపీఠాన్ని కట్టుకునేవారు కావాలి. ఎందుకంటే చూడండి, ఒకసారి ఆమోసు గ్రంథంలో
తొందరగా ముందుకెళ్దామండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం అండి. ఆమోసు గ్రంథం 1:2. యెహోవా సీయోనులో గర్జిస్తున్నాడు, యెరూషలేములో స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. కాపరులు సంచరించు, మేత భూములు దుఃఖపడుతున్నాయి, కర్మేలు కొండలు ఎండిపోతున్నాయి. ఎందుకు మనం ప్రార్థించాలి అంటే, ఎందుకు ప్రాతకాల ప్రార్థన, ఎందుకు సంఘ ప్రార్థన, ఎందుకు ఉపవాస కూడిక, ఎందుకు సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఎందుకు మోకాల ప్రార్థన కావాలి అంటే, కర్మేలు కొండలు ఎండిపోతున్నాయి. కర్మేలు కొండ బీడుమారిపోయింది. మేత భూములు మేత లేక దుఃఖపడుతున్నాయి. కడవరి వర్షము లేక చెరువులు ఎండిపోతున్నాయి. కొండలు పట్టుకుని వెళ్ళిన వారు నీళ్లు లేకుండా సిగ్గుపడి తల కప్పుకొని తిరిగి వచ్చేస్తున్నారు. సంఘమా, గ్రీష్మకాలం గతించిపోతుంది, కోతకాలం వచ్చేస్తుంది, కానీ ఆత్మలు రక్షించబడబోతున్నాయి. ఇవి జరగాలి అంటే మనందరమును ఇర్మియావలే ప్రార్థించేవారం కావాలి, ఇర్మియావలే ఏడ్చేవారం కావాలి, ఇర్మియావలే దుఃఖపడేవారం కావాలి. బద్దలైనటువంటి బండ సందులో నిలబడి ఈ దేశ ఉగ్రతలో దేవుని యొక్క హస్తము రాకుండా కాపాడే ఒక దావీదులో మనం కావాలి, ఒక మోషేలో మనం కావాలి. మనం ఈ దేశాన్ని కాపాడడానికి ప్రార్థనా యోధులే మనం కావాలి. వాక్యం అంటుంది, ఆనాడు వారు ప్రార్థించారు, అందుకనే అద్భుతాలు ప్రభువు చేశాడు. గెత్సెమనెలో యేసు ప్రార్థించాడు, అందుకనే మరణంను గెలిచి లేచాడు. మనం ప్రార్థనా వీరులం కావాలి, ప్రార్థనా వీరులం కావాలి. బలిపీఠం కట్టుకోవాలి. మన బలిపీఠం ముక్కలైపోతే, రాళ్ళు చెదిరిపోతే మనం తిరిగి లేవాలి, కట్టుకోవాలి. ఎందుకంటే మన పంటలు పాడైనాయి, ద్రాక్ష చెట్లు పాడైనాయి, దానిమ్మ చెట్లు పాడైనాయి, జలదరి చెట్లు, ఈత చెట్లు, అన్ని చెట్లు పాడైపోయి మన పంటంతా మిడతలు తినేస్తున్నాయి. అందుకంటాడు ఏవేళ అంటాడు, ఇదిగో గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు తినేసిన పంటంతా మరలా దీన్ని మీకు ఇవ్వాలి అంటే బలిపీఠానికి, మంటపానికి మధ్య నుంచి గోనెపట్ట వేసుకుని యెహోవాని మనం బ్రతిమలాడుకోవాలి, ప్రభువుని బ్రతిమలాడుకోవాలి. ఈ దేశాన్ని కాపాడు దేవాని. నినివే పట్టణం కొరకు ఆ దేశం ఎలాగైతే విజ్ఞాపన చేసిందో మనందరం కూడా అలాంటి విజ్ఞాపన కర్తలం కావాలి. రేయైనా పగలైనా మౌనముగా ఉండకుండా దేవుని కొరకు గస్తీ కాచే కాపలాదారులు దేవునికి కావాలి, వాచ్మెన్స్ కావాలి దేవునికి. ఓనర్షిప్లు కాదు, స్టివార్డ్షిప్ కాదు, లీడర్షిప్ కాదు, దేవునికి వాచ్మెన్స్ కావాలి. ఇంత పట్టణాన్ని కాపాడాలి అంటే ఈ పట్టణాన్ని రాత్రి మగళ్ళు కాపాడి దుష్టు చేతులు పడకుండా ఏడ్చే యాజకులు దేవుని కావాలి. వారు గోనె బట్ట వేసుకోవాలి, రాత్రి మగళ్ళు వారు ఏడవాలి. వాక్యం రాయబడింది, 1 తనతో ఉన్న వారిని ఆయన నడిపించినాడు, 2 ప్రత్యక్షత పొందినాడు, 3 బలిపీఠం కట్టినాడు. అందుకనే సొదొమ గొమొర్రా విషయంలో లోతు కుటుంబాన్ని కాపాడగలిగినాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు, అనేక జనములకు తండ్రి అయినాడు. నేను అబ్రహాము దేవుడిని అని దేవుడు సగర్వంగా చెప్పుకున్నాడు. దేవుడు మన దేవుడిగా చెప్పుకోవాలి, దేవుడు మన దేవుడికి అందరికీ పరిచయం అవ్వాలి. మన దేవుడు లోకమంతా చూడాలి అంటే మనము కూడా ప్రజలు నడిపించే వారం కావాలి, ప్రత్యక్ష పొందువారం కావాలి. మనం ప్రార్థనా యోధులం కావాలి. బలిపీఠాలు కట్టుకోవాలి, బలిపీఠం కట్టుకొని కట్టెలు చక్కగా పేర్చి ఆ యొక్క మాంసాన్ని బాగా పెట్టి నీళ్లు బాగా పోసి కందకం బాగా లోతుగా తవ్వించి ఎప్పుడైతే మనం నిలిచి ప్రార్థిస్తామో మనం ఒక్కరమైన మన ప్రార్థన దేవుడు వింటాడు. ఆకాశం నుండి దేవుడు అగ్నిని పంపించి బలిని ఆయన అర్పింపజేయడానికి అవకాశం ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్ని మరలా దిగి రావాలి, దైవాగ్ని దిగి రావాలి, పెంతెకోస్తు రోజుల మరలా రావాలి, ఆత్మీయ ప్రారంభ రోషపతనాల మరలా మనకు కావాలి. అవి జరగాలి అంటే మనందరం అలా ముందుకు వెళ్ళాలి. ఆఖరి మాటతో నేను ముందుకెళ్ళి ముగిస్తాను. ఆఖరి మాట ఆది కాండములో 12వ అధ్యాయములో వచనం 9 అండి. ఆది కాండం 12:9. అబ్రహాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణ దిక్కునకు వెళ్ళినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 1 నడిపించినాడు, 2 ప్రత్యక్షత పొందాడు, 3 బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. అక్కడితో అయిపోలేదు, ఆగిపోలేదు. ఇక చాలు అనుకోలేదు. ఇంత వాడబడ్డాను, ఇంత నేను సేవ చేశాను, ఇంత ఇచ్చాను అనుకోలేదు.
అక్కడ అబ్రహాము ఇంకా ప్రయాణం చేస్తూ, ఇంకా ముందుకు సాగుతూ దక్షిణ దిక్కుల వైపు వెళుతున్నాడు. దక్షిణ దిక్కు అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవాలకి సాదృశ్యం. దక్షిణ దిక్కు అని రాయబడిన ఈ యొక్క ఆత్మీయ అంతరం ఏంటంటే పరిశుద్ధాత్మ ఈవులకు సాదృశ్యం. ఒక వ్యక్తి నడిపించేవాడు కావాలి, ఒక నాయకుడు ప్రత్యక్షత పొందాలి, ఒక నాయకుడు ప్రార్థనా యోధుడు కావాలి, ఒక నాయకుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడేవాడు కావాలి, ఆత్మీయ అనుభవాలు కావాలి. ఒక వ్యక్తి దేశాన్ని మార్చాలనుకుంటే ఆ వ్యక్తి దక్షిణ దిక్కుకు వెళ్ళేవాడు కావాలి. కాలు జారేవాడు, తొట్టు పడేవాడు, సమస్యలు ఆగిపోయేవాడు, ఇక సాగలేనని ఎరుకోకపోయినాడో కాదు, దేవుని కొరకు హద్దులు దాటి దిక్కులు గుండా వెళ్ళేవాడు, గమ్యం చేరేవాడు కావాలి. దక్షిణ దిక్కు అంటే పరిశుద్ధాత్మ వరాలకి సాదృశ్యం. అవును, మన సేవలు ఫలించాలి అంటే మన కేవలం ప్రసంగంతోన, పాటతోన, ఆరాధనతోన, బిల్డింగ్తోన, స్ట్రక్చర్తోన, డబ్బుతోనే కాదు. మన సేవలు రగల్చబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సమృద్ధిగా కుమ్మరించబడాలి. దైవాత్మ మన మీదకు దిగి రావాలి. అంచె దినాలలో బలమైన దేవుని కార్యాలు జరిగించబడి దేశంలో దేవుని మహారక్షణ కలిగించబడాలి అంటే పరిశుద్ధాత్ముడి మన సేవల్లో జోక్యం చేసుకోవాలి. మన మీదకు ఆయన ఏదంచాలి, సమృద్ధిగానే మనం కుమ్మరించబడాలి. అవి జరిగించబడితేనే దేవుడు విస్తృతంగా పనిచేస్తాడు. మారిన వారిని ఆయన మారుస్తాడు, అద్భుతాలను చేస్తాడు. చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 14వ వచనం. ప్రియులారా, అపోస్తల కార్యం 1. వీళ్ళందరూ, వీళ్ళతో కూడా కొందరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. యేసు తల్లి అయిన మరియా, హల్లెలూయా హల్లెలూయా, వాగ్దాన ఆత్మ కొరకు, అభిషేకం కొరకు, ఆదరణకర్త తాకిడి కొరకు మీరు కనిపెట్టండి అని చెబితే, ఆయన ఆరోహణం వెళ్ళినప్పుడు ఆయన వాగ్దానం ఇస్తే బైబిల్ మాట్లాడుతుంది 120 మంది, 120 మంది, అందులో మరియ కూడా ఉంది. అందరూ కలిసి మేడగదిలోనికి వెళ్ళి భయకంపితులై వెళ్ళి రోమన్ రాణువ వారికి భయపడి, వాళ్ళు కూడా పట్టుకుంటారేమని భయపడి వీళ్ళందరూ మేడగదికి వెళ్ళి వారు మేడగదిలో వారు ఉపవాసం ఉండి ఏక మనసుతో కూడుకొని పరిశుద్ధాత్మ వాళ్ళ కోసం ప్రార్థన వారు చేసి వారు కూడుకున్నారు. ఆమేన్ ఆమేన్. ఏక మనసుతో కూడుకున్నారు. మరియు కూడా ఉంది. హెచ్చుతగ్గులు లేవు, తారతమ్యాలు లేవు, వ్యత్యాసాలు లేవు, ఎక్కువ తక్కువ లేదు, గొప్పతనాలు లేవు. వారందరూ ఏక తాత్పర్యంతో కూడుకోగానే 2వ అధ్యాయం రాగానే పెంతెకోస్త్ అన్న పడదినం రాగానే బలమైన అగ్ని జ్వాల నాలుకలు గాలులు రాగానే వాళ్ళందరి మీద అది వానగానే వారు నింపబడి, తాకబడి, రగల్చబడి, ఒక్కసారి అనుగ్రహించబడి భాషలో మాట్లాడి ప్రవచించి దేశాలని ప్రభు కోసం మార్చగలిగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజున కూడుకుంటున్నాం, ప్రార్థనలు ఉన్నాయి, ఉపవాసాలు ఉన్నాయి, ఆ యొక్క మేడగదులు ఉన్నాయి, మంది ఉన్నారు, మార్బలం ఉంది, కానీ పరిశీలనలు లేవు, ప్రవచనాలు లేవు, భాషలు లేవు, ప్రభువు కొరకే రగల్చబడే సాక్ష్యాలు లేవు. ఎప్పుడైతే వారు మండించబడిన తరువాత పేతురు వెళ్ళి, చిన్న పిల్ల దగ్గర యేసుని నేను ఎవరిని ఎరగని బొంకిన పేతురు వెళ్ళి, ఇదిగో ఈ సజీవుని మీరు సిలువ చంపారు, మేము దీనికి సాక్షులమని నిలబడి ఆయన వాక్యం చెబుతూ ఉంటే, సాక్ష్యం ఇస్తూ ఉంటే, అందరూ వారితో కలిసి ఎక్కువిస్తూ ఉంటే ఒకే రోజున 3000 మంది ప్రభువు తట్టు తిరిగి బాప్తిస్మాలు పొందారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉద్యమం రగల్చబడింది, ఉద్యమం ప్రారంభించబడింది. ఎలాంటి ఉద్యమం అంటే పేతురు యొక్క నీడ ద్వారా రోగులు బాగుపడేవారు. మంచాల మీద నుంచి రోగులు పట్టుకొచ్చి పేతురు నీడబడితే, ఆ నీడ మీద మంచాలు పెడితే వారు లేచి కూర్చున్నట్లుగా వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ఎంత ఉద్యమం అంటే పౌలు గారు వెళ్ళి నడికట్లు విసిరితే ఆయన తాకి ఆ రుమాల గొడ్డలు ఇంటికెళ్ళి తీసుకెళ్ళి ఆ గొడ్డల్ని ఎవరి మీద పడేస్తే ఎలాంటి రోగం ఉన్నవారైనా వారు బాగుపడ్డారని వాక్యం అపోస్తల కార్యాలు సాక్ష్యం ఇస్తుంది. అలాంటి స్వస్థతలు జరగాలి. ఆమేన్. అద్భుతాలు జరగాలి, దెయ్యాలు పోవాలి, పుతోనులు పోవాలి, పడిపోయి చచ్చిన ఐతకులు లేవాలి, దోర్కా తబితాలు లేవాలి,
ఉద్యమం రావాలి, సంఘాలు నిండాలి, ప్రతిరోజు ఆత్మలు కావాలి, మనం సమిష్టిగా కావాలి, ఏకాత్మ కలిగి మనం ఏడవాలి, అభిషేకించబడాలి. మన సేవలు మారాలి అంటే మనం అగ్నితో కాల్చబడాలి. మన సేవలు శక్తివంతం కావాలి అంటే మన గుండెలు మండించబడాలి. ఏసన్న గారు చదివింది 6వ క్లాసే, తక్కువ తరగతే, 7వ క్లాసు. 5-6 సార్లు ఫెయిల్ అయిపోయినాడు ఆయన. రక్తం కక్కుకుని తిరిగేవాడు, ఫుట్పాత్ మీద ఎంగిలి మెతుకులు తినేవాడు ఆయన. భయంకరమైన కఠిన దరిద్రతను అనుభవించాడు ఆయన. ఎన్నో బాధలు పడ్డాడు ఆయన. చదువులు డిగ్రీలు లేవు, గొప్పతనాలు లేవు, కానీ ప్రార్థనతో సాధించగలిగాడు. ప్రార్థనతో పరిచర్య కట్టాడు. ఆయన లేకపోయినా ఆ సేవలు ప్రార్థనతో ముందుకెళ్తున్న కారణం ఏంటంటే వాళ్ళందరూ అభిషేకించబడ్డారు, దైవాత్మ అభిషేకంతో నింపబడ్డారు. ఈరోజు మనము కూడా మరొక్కసారి అగ్నితో కాల్చబడాలి, అగ్నితో నింపబడాలి. మన గుండెలలో దైవాగ్ని మంటలు రగల్చబడాలి. ఈ మంట ఆరిపోకూడదు. ఈ బలిపీఠం మీద ఈ మంట ఆరిపోతే మరలా మనం చల్లారిపోతాం. ఈ మంట దేవుడు మండిస్తే నిత్యం మనం పరిగెత్తాలి. సంగమా, మనందరము సేవకులారా మరొక్కసారి దక్షిణ దిక్కునకు రావాలి. మనందరము కూడా అభిషేకం వైపు రావాలి, మేడగదిలోనికి రావాలి. మనందరము మోకరించి ఏకాత్మత ఆడవాలి. ఉద్యమం కొరకు మనం ప్రార్థన చేస్తే మన కళ్ళ ముందు మన దేశంలో దేవుడు సినిమా హాల్ను మూసేయబోతున్నాడు. ఆమేన్. బ్రాందీ షాపులు మూసేయబోతున్నాడు. ఆమేన్. జోదగాండ్రులు మార్చబడబోతున్నారు, విచారాలు మారబోతున్నారు, అక్రమకారులు మార్చబడబోతున్నారు, నామకాతులు మార్చబడబోతున్నారు. దేవుడు సంఘాలను కదిలించబోతున్నాడు. అవి జరగాలి అంటే అభిషేకం దిగి రావాలి. అది కలగాలి అంటే మనందరము ఏకాత్మతో సమకూర్చబడాలి. మనము కన్నీరు కాచి ప్రార్థించాలి, వాక్శక్తిని పొందాలి. మన మీదకు దేవుని అగ్ని వాలాలి, దేవుని అగ్ని రావాలి. అప్పుడే 1000 మంది వస్తారు. ఆమేన్. బర్నబాలు వస్తా, నాకు ఇది లేదు, నాకు అది లేదు. నేను కూడా ఒక సాక్ష్యం చెప్పాలి. నేను ఒక 5 నెలలు మా ఇంటి కరెంటు బిల్లు కట్టలేదు. ఒక 75 రూపాయలు ఎంతో మా ఇంటి కరెంటు బిల్లు. 5 నెలలు దీపం బుడ్డు ఇంట్లో ఉన్నాం. నేను బళ్ళు, కార్లు, ఇల్లు జాగాలన్నీ అమ్మేసి, సేవ కొరకు నాకున్న సర్వాన్ని అమ్మేసి సభలు పెడితే పిచ్చోడు అన్నారు, వెర్రోడు అన్నారు. వాచీలు, ఇంట్లో సామాన్లు, ఎత్తడి బిందులు, సైకిళ్ళు, మొంతులు, తప్పేలా చొంబులు అన్నీ అమ్మేసేవాడు మొండాడి మీద వెళ్ళి. అందరూ కూడా ఇదేం పిచ్చి, ఇంత పిచ్చి ఏంటి, ఇదేమి నైజం, ఏం బాగుపడతాడు అన్నారు. రకరకాలుగా మాట్లాడారు. అనేక దెబ్బలు తిన్నాను, ఒత్తిళ్ళు పడ్డాను, చచ్చిపోవలసిన పరిస్థితికి వెళ్ళాను. కానీ దర్శనం మారదు పిల్లారా, దర్శనం మారదు. ఒక వ్యక్తితో ప్రభు ఉన్నాడంటే ఆ వ్యక్తిని దేవుడి మీదకి నడిపించుకు వెళ్ళాలి. కష్టాల కడగంట్లో నలిగిపోతున్నప్పుడు ప్రభు విడిచిపెట్టలేదు. పూటకు తినడం ఉండేది కాదు. మేము 4, నేను, మావిడ, 2 బిడ్డలం. మా పక్కింటి ఆవిడ అన్నం వేస్తే మేడ మీదకి వెళ్ళి అన్నం తినేవారు. చిన్న అన్నం కంచంలో. రికార్డు కూడా అవుతుంది, యూట్యూబ్లో కూడా పెడతాం, రికార్డు కూడా అవుతుంది. ఒక రోజు తింటే మాకు 3 రోజులు అన్నం ఉండేది కదా, 3 రోజులు అన్నం ఉండేది కాదు. 3 రోజులు అప్పులో వస్తే నేను సింక్ కింద బాత్రూంలో దాక్కుండేవాడిని. అప్పులో వస్తే 100కి 10 వడ్డీకి తెచ్చేవాడిని. సేవకు ఖర్చు పెట్టాను. నేనేం కూడ కట్టుకోలేదు, ఏం సంపాదించుకోలేదు. ఎన్నో బాధలు పడ్డాను. తినడానికి తిండి లేక, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టక పిల్లలు చదువు ఆపేశాను. 2 ఇయర్స్ చదువుకోలేదు. 2 ఏళ్ళు స్కూల్కి వెళ్ళలేదు, ఫీజు కట్టలేక. అనేక బాధలు పడ్డాను, ఇబ్బందులు పడ్డాను. కానీ దేవుడు తన సేవకుడు పక్షపాతి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఏది పోగొట్టుకున్నామో, ఏది లాస్ అనుకున్నాను, ఏది కోల్పోయింది అనుకున్నాను, ఎవరి పని అయిపోయింది అనుకున్నారు, దేవుడు మరలా ఆ వ్యక్తులు లేక నన్ను తిరిగి లేపి నేను చేసిన దానికి ప్రతిఫలంగా దేవుడు నాకు 100 రెట్లు ఇచ్చి దీవించాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. సాధారణంగా సగటుగా నేను ప్రతిరోజు వారంలో ఒక 4-3 మీటింగ్స్కి వెళ్తాను. నేను 4-3 మీటింగ్స్ తప్పకుండా వెళ్తాను ప్రతి వారం కూడా. అనేక ప్రాంతాలకు వెళ్ళి, రేపటి నుంచి కర్నూలు సభలు ఉన్నాయి నాకు, లక్షవారం నుండి పెద్ద సభలు. అనేక ప్రాంతాలకు వెళ్ళి, మీటింగ్స్కి వెళ్ళి, ఇంకా గుండెల ఆశ ఉంది. నాకు మేలు ప్రభువు చేశాడు, ఈ ప్రభువును ప్రకటించాలి, ఈ ప్రభువుని చూపించాలి. నా గుండెలో మంట ఆరిపోకూడదు, నేను చచ్చేంత వరకు తిరగల్చబడాలి. అందుకనే అదే నా బిడ్డకు నేర్పిస్తాను. ఇప్పుడు నా బిడ్డలు ప్రమోట్ చేయడం, నా బిడ్డలను చూపించడం, నా పిల్లలు ఎప్పుడు కూడా నేను నా సంఘంలోనే కానీ, మా పిల్లలైతే చర్చిలో బాత్రూమ్కి అడుగుతారు, ఇంట్లో పనులు చేస్తారు, చర్చిలో పరదాలు వేస్తారు. ఎప్పుడు కూడా నా కూతురు, నా కొడుకు పాడితే నా కూతురు, తెలియకపోతే నా కొడుకు, బయటికి వెళ్తే అన్నం తింటే ఒకదారి నేను తింటే వాళ్ళు బయట తింటారు. ఏ రోజు కూడా మిషనరీ కొడుకులం, స్పీకర్ కొడుకులం, మా నాన్న గడించాడని ఆ ఆలోచన లేకుండా వారిని నిరుత్తరులుగానే వారికి వారే ఎదగాలి అని, వారికి వారే పెరగాలి అని
దర్శనం నేర్పిస్తున్న ఈ రోజున మనందరము కూడా అభిషేకించబడి సేవ చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అభిషేకం నింపబడదాం. ఎప్పుడైతే మన అభిషేకం నింపబడతామో అద్భుతాలు ప్రభువు చేస్తాడు. మన సేవలు మారిపోతాయి. ఆమేన్, ఆమేన్. రాని వారు వస్తారు. ఆమేన్. వేల మంది సమకూర్చబడతారు. అంతేకాదు బర్నబా లాంటి వారిని మనకి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గురజాడ కళాక్షేత్రం వైజాగ్లో నేను సభలో మాట్లాడుతూ, గురజాడ కళాక్షేత్రం ఆ బీచ్ ఒడ్డున ఉంది కదా, అక్కడ 3 సభలు పెట్టినాను. నేను వాక్యం చెబుతూ ఉంటే ఎవరో దుబాయ్ నుండి ఒక ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన ఏడ్చుకుంటూ వచ్చి ఆయన ఆఖరి రోజున సభకు వచ్చి, రూపాయి డబ్బులు నా దగ్గర లేవు, 3 పెద్ద సభలు పెట్టాం. ఆ రోజున మేము సభలు పెట్టి బస్సులో వెళ్ళేవాడు నేను. 3 రోజున డబ్బులు ఏమి లేవు. ఆయన వచ్చి దుబాయ్ నుండి అప్పుడే వచ్చాడు. ఫ్లైట్లో దిగి ఇంటికి వెళ్తూ ఆ బీచ్ డౌన్లో ఉన్న మీటింగ్ ఏంటని చెప్పి లోపలికి చూశాడట. చూసి వెళ్ళి కనుగొని ఆఖరి రోజున నా దగ్గరికి వచ్చి సభలో వచ్చి ఆ కళాక్షేత్రంలో కవుగులించుకొని ఆ 3 రోజుల సభలకు ఖర్చు అంతా ఇచ్చి, ఇంత డబ్బులు, అన్ని డబ్బులు కాకుండా అన్ని చెల్లించేసి ఇంత డబ్బులు కట్ట నాకు ఇచ్చి ఇంకా ఉన్నాడు ఆయన. లాసెన్స్ వేలు ఉంటుండే ఆయన వైజాగ్లో. ప్రభువు కొరకు ప్రాణం పెట్టి, ఎవరో కాదండి, మనము నిలబడితే దేవుడు మనకి ఇచ్చేవారిని లేపుతాడు. బర్నబాలు వస్తారు, ఆస్తులమ్మే వారు వస్తారు, మన పాదాల ముందే పెడతారు, బర్జీలు వస్తారు, మనల్ని పోషిస్తారు, మనకు దేవుడు లోటు లేకుండా చేస్తాడు, బలంగా వాడుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కార్యాలు ప్రభువు చేయాలి అని, అద్భుత ప్రభువు చేయాలని అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఒక 2 minutes వరకు ఇచ్చేస్తాను. ప్రార్థన చేసుకుందాం సేవకులారా. సౌండ్ ఈ ఉదయకాలపు సౌండ్ అదే బాగుంది. ఈ సహవాస కూడికలు మన టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్లో అదోనీరామ్ జడ్సన్ వంటి వారు కావాలి. 4 ఏళ్ళే సేవ చేశాడు. విలియం కేరీకి స్ఫూర్తయ్యాడు. జాన్ వెస్లీ ఉద్యమానికి నాంది పలికాడు అదోనీరామ్ జడ్సన్. 4 ఏళ్ళే సేవ చేసి రక్తాన్ని కక్కుకొని టీబీ జబ్బుతో రెడ్ ఇండియన్స్ మధ్యన ఉద్యమ మంటలు రగిల్చాడు. మనం చేసే పరిచర్య ఒక ప్రాంతానికి, ఒక మందికి, ఒక వీధికి, ఒక వాడకే పరిమితం కాకూడదు. దేశంలో దేవుని అగ్నిని కురిపించాలి. ఈ తరం ఒక ప్రవక్తను చూడాలి. ఈ తరం ఒక భక్తుడిని కనుగోవాలి. అవి జరగాలి అంటే, అవి కలగాలి అంటే ఈ ఉదయకాలపు కూడికలో సమాజమా ప్రభువుతో తేటగా మాట్లాడుతున్నాడు. మనందరం వాడబడాలి. మనతో ఉన్నవారే మనం నడిపించాలి. నేనొక్కడినే చేరడం కాదు, ప్రభువు నాకు ఇచ్చిన కుటుంబాన్ని, నా నెలవరులను, యావత్ ఆస్తులను, నా కష్టార్జితాన్ని, నా గ్రామస్తులను, నా వీధుల వాళ్ళని నేను కనాను వరకు తీసుకురావాలి. నడిపించేవాడే నాయకుడు, నడిచేవాడు నాయకుడు కాడు. నడిపించేవాడే నాయకుడు. నేను వెళ్ళిపోతాను, నువ్వు మెసపతోమియాలో ఉండిపోనేవాడు నాయకుడు కాడు. నాతో పాటు నువ్వు రావాలి అని ఒలీవ కొండలెక్కించేవాడే నాయకుడు. గెస్సెమనే తోటకు తీసుకొచ్చేవాడే నాయకుడు. కర్మేలు కొండ మీదకు నడిపించేవాడే నాయకుడు. అంతేకాదు, ప్రత్యక్షత మనం పొందాలి. పర్సనల్ రెవల్యూషన్ మనకు కావాలి. ప్రభువును మనం కలుసుకోవాలి. భూకంపాలు ఆగిపోవాలి, మన ఘోష ఆగిపోవాలి, మన శబ్దాలు, మన గొడవలు, మన అరుపులు తగువులు ఆగిపోవాలి, మెరుపులు ఆగిపోవాలి, వాగ్వాదాలు నిలిచిపోవాలి. నిమ్మలంగా మనం మారాలి, నెమ్మదిగా మనం మారాలి, గొళ్ళు ఆపాలి. అప్పుడే ఆయన వస్తాడు. చచ్చిన వారిని తల్లి తొక్కమేని బ్రతికిస్తాడు ఆయన. అంతేకాదు, అబ్రహాము బలిపీఠాలు కట్టాడు. సేవకుడా, బలిపీఠం కొలదొయ్యబడింది. దైవజనుడా, కర్మేలు కొండ బోడి కొండగా మారిపోయింది. మేత భూములు దుఃఖపడుతున్నాయి. కడవరి వర్షము లేదు, నదులు ఎండిపోతున్నాయి.
పంటలు బీడిబారిపోయినాయి. రండి, మరలా వానలు కురవాలి. ఎజ్రా కాలములో, నెహెమ్యా కాలములో ఏ ఉద్యమం అయితే రగల్చబడిందో, ఏ మంటలు మండించబడినాయో, ప్రాకారములు కట్టబడినాయో, మరలా మనము తిరిగి కట్టేవారుగా మార్చబడదాం. మన దేశాన్ని మరలా తిరిగి మనం కడదాం. బలిపీఠాలను కట్టుకుందాం. ప్రభువు కొరకు ప్రార్థించిన వారిగా మనం మార్చబడదాం. మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకొని 7 మార్లు ప్రార్థన చేసి వర్షాన్ని కురిపిద్దాం. అహాబులకు బుద్ధి చెబుదాం. యెజబెలుకు అధైర్యాన్ని ప్రకటిద్దాం. దేవుణ్ణి కనబరుద్దాం. అద్భుతాలకు తావిద్దాం. సేవకులారా, ఇంత పెద్ద దేశం మారాలి అంటే అదోనీరామ్ జడ్సన్ వలె రాత్రి మగళ్ళు రక్తాన్ని కక్కుకుంటూ ప్రార్థించే ఒకడు దేవునికి కావాలి. అర్హతలో, యోగ్యతలో, గొప్పతనాలో, అధికతలో చాటుకునేవారు కాదు. రోషము కలిగి బలిపీఠానికి, మంటపానికి మధ్య నడిచి గోనె బట్ట వేసుకొని ఏడ్చే నెహెమ్యాల దేవునికి కావాలి. బద్దలైన బండ సందులో నిలచి దేశం కొరకు ఏడ్చే వాచ్మెన్స్ దేవునికి కావాలి. అదిగో ఇంకా అబ్రహాము దక్షిణ దిక్కునకు వెళుతున్నాడు. దైవజనమా, నిజమైన ఉద్యమం రావాలి. ఆగిపోని ఉద్యమం రావాలి. దేశమంతా దేవుని కాలం ముందుకు రావాలి అంటే మనందరము కూడా దక్షిణ దిక్కునకు రావాలి. పరిశుద్ధాత్మ అనుభవాలు పొందాలి. మనం సమిష్టిగా బ్రతకాలి. ఏకాత్మ కలిగి బ్రతకాలి. ఏక తాత్పర్యత బ్రతకాలి. మనందరము కూడా అగ్నితో కాల్చబడాలి. ప్రవచించేవారం కావాలి. భాషలు మాట్లాడేవారం కావాలి. అర్థం చెప్పవారం కావాలి. వివేచించేవారం కావాలి. మనందరము కూడా ప్రభు కొరకు నిలిచి ఇందుకు మేము సాక్షులమని యేసుని ప్రకటించేవారం కావాలి. దేవా, ఆ కృప నాకు ఇవ్వండి దేవాని, అవకాశం నాకు ఇవ్వండి దేవాని. ఒకసారి మన నోరు తెరిచి దేశంలో గొప్ప ఉద్యమం కొరకే, మహాదేవుని రక్షణ కొరకే మనం కట్టుకుంటూ బలిపీఠ నిర్మాణం చేసుకుంటూ నన్ను వాడుకోదేవా అని నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమరుడవో నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలో ఉన్నా నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలో ఉన్నా నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతం ఆలపించి నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఒక చరణం పాడి ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుడు నన్ను వాడుకో దేవా, ఉద్యమం రావాలి దేవా. ఆమేన్. చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని దేవుడు నన్ను వాడుకో దేవా. ఈ ఫెలోషిప్ని దీవించు. అదోనీరామ్ జడ్సన్ వలె నన్ను వాడుకో దేవా. ఆమేన్.
చరణ పాట ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన గొప్ప ఉద్యోగం కోసం ప్రార్థన చేద్దాం. ఆమేన్. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే ప్రతి విజయముని కంకితం నా బ్రతుకే నీ మహిమార్థము. లోకమంతయు దూరమైనను నన్ను చేర తీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింప చేసెదవు. లోకమంతయు దూరమైనను నన్ను చేర తీసెదవు. దేహమంతయు ధూళి అయినను నన్ను చేర తీసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవే అయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆధరించెను శ్రమ కొలిమిలో. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆధరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్ర గీతం ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతం ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. నీ దివ్య సన్నిధిలో, నీ దివ్య సన్నిధిలో ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దినము మనకు దేవుడిచ్చినటువంటి వర్తమానమును బట్టి ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాము. మన మధ్యన దేవుని సేవకులు అట్టడపాలు గారు ప్రార్థనలో మనం నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన బిడ్డలారా, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల రాజా, సకల ఆశీర్వాదాలకి కారణభూతికుడైన తండ్రి, నీ స్తుతిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నా దేవా. ఈ దినాన్ని ప్రభువా, ఈ 2024 తారీఖు అనగా ప్రభువా, ఈ యొక్క మే నెల ప్రభువా, ఈ 14వ తారీఖుని మీరు ఏర్పాటు చేసిన కీర్తన 118, 24 ప్రకారంగా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినముగా
నమ్ముతూ నీ స్తుతిస్తున్నాం ప్రభువా. నీ దాసుల్ని నిలబెట్టి ఇంతవరకు మీరు ఆడుతున్న మాటలన్నీ ప్రభువా మత్తయి 10, 19, 20 వచ్చిన ప్రకారంగా, మార్కు 4, 3, 8 వచ్చిన ప్రకారంగా మంచి నేలలో ఎత్తినట్టుగా ప్రభువా, ప్రకటన 3, 20 ప్రకారంగా తండ్రి ఎంతమంది తలుపు వద్దన్నాడు ప్రభువా తట్టి మాట్లాడారు ప్రభువా, పురుగల్పించారు. పరిశుద్ధాత్ముడా ఆ వాక్యాన్ని నీరుగట్టండి, ఫలింపు చేయండి. ఇంతవరకు జరిగించిన ప్రతి కార్యక్రమం బట్టి నీ కొందనాలు. మీ దాసులు ఇంకా బలపరచండి, వాడికండి. కూడి వచ్చిన సేవకులందరినీ ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలను మండించండి ప్రభువా. తండ్రి మీరు కట్టండి ప్రభా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం, స్తుతిస్తున్నాం. కార్యం చేయండి. అధ్యక్షులు కూడా దీవించమని, పేరుని బట్టి దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.